వెళ్ళి పుస్తకం సారీ మమ్మా, ఇన్ని రోజులు నిన్ను చాలా హర్ట్ చేశాను. వద్దు నాన్న, నువ్వు సారీ చెప్పొద్దు. నీ కోపాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు మా అమ్మ అంటున్నావు కదా, ఇదొక్కటి చాలు. నా జీవితానికి ఇంకేం వద్దు. అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ సిద్ధు. ఈ క్షణం కోసం అభి మన ఇంటికి వచ్చిన రోజు నుండి తనకంటే ఎక్కువ నేనే ఎదురు చూశానురా. మేడం వస్తున్నారు, వెళ్ళి మాట్లాడండి. పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరేంటి ఇలా వచ్చారు? మాకు అన్యాయం జరుగుతుంటే రాకుంటే ఎలా ఉంటాం మేడం? అన్యాయం ఏంటి? ఎన్నో ఏళ్ళుగా మాకు సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తూ సడన్ గా ప్రాజెక్ట్ లేదని చెప్పడం అన్యాయమే కదా మేడం? లేదని ఎవరు చెప్పారు? ఆల్రెడీ మీకు ఓకే చేయమని బిల్ కూడా పాస్ చేశాను. మీరు చేశారు మేడం, కానీ మీ సీఈఓ గారు ఆపారు. నో వే, నందు అలా చేయరు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నాతో రండి. తను నందు మళ్ళీ ఏదో ఇష్యూ చేసినట్టున్నాడు. పద వెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ నందు. రండి నిహారిక్ గారు. నందు, ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ కి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదా? లేదు నిహారిక్ గారు. లాస్ట్ ప్రాజెక్ట్లో వాళ్ళ క్వాలిటీ గురించి కస్టమర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే ఈసారి రిజెక్ట్ చేశాను. మా గురించి కంప్లైంట్ రాలేదు సార్. మీరు వేరే కన్స్ట్రక్షన్తో కుమ్మక్కాయి మా మీద నింద వేశారు. అర్థం లేకుండా మాట్లాడకండి. నేను ఇంకా ఏ కంపెనీతో ఈ సబ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడలేదు. ఈయన ఇలానే చెప్తారు మేడం. ఒకసారి సబ్ కాంట్రాక్ట్ ఫైలు మీరే చెక్ చేయండి. నేహా, ఆ ఫైల్ ఎక్కడుంది? ఇక్కడే నందు గారి క్యాబిన్లోనే ఉంటుంది మేడం. ఉండండి, చెక్ చేసి ఇస్తాను. నందు గారు, మీ క్యాబిన్లో ఇవన్నీ ఏంటండి?
అసలు నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ నా క్యాబిన్లోకి ఎలా వచ్చాయి? దాని సమాధానం మీరే చెప్పాలి. ఎవరినో అడిగితే ఎలా తెలుస్తుంది? చూసావా అక్క, మీ నమ్మిన బంటు శ్రేయోభిలాషి ఆఫీస్లో ఎలాంటి పనులు చేస్తున్నాడో. తనుజ, నిజంగా ఇవి నాకు సంబంధించినవి కాదు. నాకు మందు తాగే అలవాటే లేదు. లంచం తీసుకునే పొరపాటు అస్సలు చేయను. మీరేం చెయ్యకపోతే ఇవన్నీ ఎక్కడెందుకున్నాయి? వాటికవే నడుచుకుంటూ వచ్చాయా? నేహా, నందు లేని టైంలో క్యాబిన్కి ఎవరైనా వచ్చారా? లేదు మేడం, సార్ వెళ్ళిన తర్వాత లాక్ చేసిన క్యాబిన్ ఆయన వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తాం. కళ్ళ ముందు ప్రూఫ్స్ ఉన్నప్పుడైనా ఎవరు ఎలాంటి వాళ్ళో నమ్మాలక్క. ఎవరో ఇచ్చిన డబ్బుకి మందుకి ఆశపడి మన క్లోజ్ రిలేటెడ్ కంపెనీల ముందు పరువు తీస్తున్నాడు ఈ నందగోపాల్. కంపెనీని లాభాల బాట పట్టించి ఇప్పుడు తన కష్టానికి ప్రతిఫలాన్ని తనే లాక్కుంటున్నాడు. ఇలాంటి మనిషి కోసం మీరు గొప్పలు చెప్పడం, నేనే తప్పు చేసినట్టు సారీ చెప్పించడం, నీతి లేని మనుషులు, నిజాయితీ లేని బుద్ధులు. ఛ! తనుజ, మైండ్ యువర్ వర్డ్స్. తప్పు చేసి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనే తప్పు చేయలేదు, అందుకేంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను రాకముందే నా క్యాబిన్లోకి ఎవరో వచ్చారు. వాళ్ళే ఇదంతా చేశారు. ఇంతకుముందు కూడా ఇలానే ఫైల్లో పేజెస్ కూడా మిస్ అయ్యాయి. ఇన్ని రోజులు ఆఫీసులో ఎప్పుడు జరగనివి చందు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటిగా ఏదో ప్లాన్ చేసినట్టు జరుగుతున్నాయి. ఎంత ధైర్యం నీకు? నా భర్తనే అనుమానిస్తావా? నిన్ను తనుజ, నన్నే కొడతావా? కొట్టకుండా నువ్వు చేసిన పనికి మెచ్చుకోమంటావా? ఒక మంచి మనిషి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోను. నందు ఎలాంటి వాడో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మాకు బాగా తెలుసు. ప్రతిసారి నందుని తక్కువ చేసి మాట్లాడడం, ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు బ్లేమ్ చేయడం నీకు బాగా అలవాటైపోయింది. నాకు కాదు, నీకే కొత్త కొత్త అలవాట్లు మొదలయ్యాయి. నందుని ఒక్క మాట అంటే చాలు ఇంత ఎత్తున నా మీద లేస్తున్నావు. మంచోడు మంచోడు అని మా అందరినీ నమ్మించడానికి చాలా కష్టపడుతున్నావు. ఇదంతా దేనికి? నీకు నందుకి ఏదైనా సంబంధం ఉందా? మాకు తెలియకుండా మీ ఇద్దరు సీక్రెట్ గా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? తనుజ, నోరు మోయ్.